చాణక్య నీతి, అలాగే విదుర నీతి, ఇలా ఎందరో నీతి సూత్రాలని ప్రతిపాదించారు కదా. ఈ నేపథ్యంలోనే కణిక నీతి సూత్రాలని మనం ఎలా ప్రస్తావించుకోవాలంటారు? కణిక నీతి భారతంలో కనబడుతుంది. ధృతరాష్ట్రుడు పాండురాజు ఉన్నంతకాలం పాండవులను కన్న కొడుకులలాగా ఆదరించాడు. కానీ పాండురాజు గతించిన తరువాత పాండవులకు రాజ్యం ఇవ్వటానికి ఆయన మనస్సు ఒప్పుకోలేదు. వాళ్ళు ఆనందంగా ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తున్న నేపథ్యంలో ఎలా వారిని మట్టు పెట్టాలి, ఎలా రాజ్యం మొత్తం దుర్యోధనుడికే కట్టబెట్టాలి అని ఆలోచన చేస్తూ ఒక మంత్రిని పిలిచాడు. ఆ మంత్రి పేరే కణికుడు. తన మనసులో ఉన్న బాధను ఆ మంత్రి ముందు వెలిబుచ్చాడు ధృతరాష్ట్రుడు. ఆ సందర్భంలో కణికుడు ధృతరాష్ట్రుడికి ఒక అద్భుతమైన కథ చెబుతాడు. నక్క కథ. ఒక అరణ్యంలో నక్క, ఎలుక, ముంగిస, సింహం ఈ 4 కలిసి మిత్రత్వంతో సంచరిస్తూ ఉన్నాయి. వాటికి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. ఏనుగును చంపి దాని మాంసాన్ని 4 కలిసి ఆనందంగా అనుభవించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఎలా చంపాలి అంటే, ఎలుకను పిలిచి నువ్వు వెళ్ళి దాని కాలు కొరుకు, ముంగిసను పిలిచి నువ్వు దాని తోకను కొరుకు, సింహం దాన్ని చంపే బాధ్యతను స్వీకరించింది. వాళ్ళ పథకంలో వాళ్ళు కృతకృత్యులయ్యారు. అయిన తరువాత నక్క మిగతా జంతువులను పిలిచి అందరూ వెళ్ళి స్నానం చేసి వస్తే శుచిగా కూర్చొని మాంసాన్ని ఆరగిద్దాము అని తెలియజేసి, స్నానం చేసి ఎలుక రాగానే, చూసావా మూషికమా, ఆ ముంగిస ఎంత మాటలు చెప్పిందో, నువ్వు మాంసాన్ని భక్షించే సమయంలో నిన్ను కొరికి చంపివేసి తాను మాత్రమే మాంసాన్ని భక్షిద్దామన్న పథకం వేసింది, చెబుతుంటే నాకు చాలా బాధ కలిగింది అని కపట నాటకం ఆడింది. భయపడ్డ ఎలుక అక్కడి నుంచి పరిగెత్తింది. అనంతరం ముంగిస రాగానే, పనిచేసింది నువ్వు, మొత్తము మాంసాన్ని కబళించాలనుకుంటోంది సింహము, అది నిన్ను చంపుదామని పథకం వేస్తోంది అని చెప్పగానే ముంగిస కూడా భయపడి పారిపోయింది. సింహం రాగానే నక్క ఆ సింహంతో, ఎలుక చెప్పిన మాటలు వింటే అసలు నాకు ఈ మాంసం ముట్టుకోబుద్ధి కావటం లేదు, ఏనుగును చంపడానికి ప్రధాన కారణం నేను చంపినటువంటి ఏనుగు మాంసాన్ని సింహానికి నేను భిక్ష వేస్తూ ఉన్నాను అని అది చెబితే నాకు కూడా చాలా బాధ అనిపించింది, నేను ఈ మాంసాన్ని తినకూడదని నిశ్చయించుకుంటున్నాను అని చెప్పగానే సింహం కూడా ఆ మాంసాన్ని వదిలేసి వెళ్ళిపోయింది అని ఆ 3 జంతువులను పారద్రోలి అనంతరం తానొక్కటే ఆ ఏనుగు మాంసాన్ని ఆనందంగా భక్షించింది. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, ధృతరాష్ట్ర మహారాజా, మన శత్రువును ఏదో మాయంతో, అగ్నితోనో శస్త్రంతోనో మనం మట్టుపెట్టి ఉపాయంగా మన రాజ్యాన్ని మనం కైవసం చేసుకోవాలి, అంతేకాని విలపిస్తూ భయపడుతూ కూర్చుంటే సరిపోదు అని శత్రువుని ఏ విధంగా జయించి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలో కణికుడు ధృతరాష్ట్రుడికి తెలియచేస్తాడు భారతంలో. అదే కణిక నీతిగా ప్రసిద్ధి చెందింది తల్లి.